చందమామ కథ. పొరుగువాడి దెయ్యం. సింగవరం అనే గ్రామంలో రంగరాజు అనే భూస్వామి గ్రామానికి మధ్య 2 అంతస్తుల మేడలో కాపురం ఉంటున్నాడు. ఆయన మేడకు పక్కనే పాతబడిపోయిన పెంకుటిల్లు ఒకటి ఉన్నది. అది శివయ్య అనే పేదవాడిది. శివయ్య లాంటివాడు తన పొరుగువాడు కావటం రంగరాజుకు చాలా కోపంగా ఉండేది. ఆయన వాణ్ణి ఏదో విధంగా ఇంట్లో నుంచి తరిమెయ్యాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఒరేయ్, నీ దిక్కుమాలిన కోళ్ళు నా పెరట్లోని మొక్కలు పాదులు కెలికి పాడు చేస్తున్నాయి అని ఒకరోజు, నీ ఇంటి నుంచి వస్తున్న కుళ్ళు నీరంతా నా మేడ ముందుగా ప్రవాహం కట్టిపోతున్నది, జాగ్రత్త అని మరొక రోజు శివయ్య మీద కేకలు వేస్తూ ఉండేవాడు. శివయ్యకు భూస్వామి రంగరాజు ఎత్తుగడ తెలుసు. వాడు అక్కడ ఇక్కడ కూలీనాలి చేసుకుంటూ తాత తండ్రులు వదిలిపోయిన పాత పెంకుటింట్లో భార్యాబిడ్డలతో కాలం గడుపుతున్నాడు. ఆ ఇల్లు రంగరాజుకు అమ్మటం జరిగితే ఇక ఆ గ్రామంలో వాడికి తలదాచుకునేందుకు ఆశ్రయం దొరకదు. తన కేకలకు బెదిరింపులకు శివయ్య లొంగిరాకపోయేసరికి రంగరాజు ఒకనాడు బాగా ఆలోచించి శివయ్యను తన ఇంటికి పిలిపించి, ఒరేయ్, నువ్వు పెంచే కోళ్ళు కుక్కురాయిల వల్ల కాదు కానీ నీ పిల్లల వల్ల కూడా నా ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది. నీ వాళ్ళ అరుపుల కారణంగా నాకు సరిగా నిద్ర పట్టడం లేదు. పూజకు కూడా భంగం కలుగుతుంది. నీ కొంప కాలిపోతే తప్ప ఇట్లాంటి బాధలు నాకు తప్పేలా లేవు అన్నాడు కోపంగా. కొంప కాలిపోవటం అన్న రంగరాజు మాటల్లోని సూచన గ్రహించిన శివయ్యకు ఆయన తలుచుకుంటే అంత పని చేయగలడన్న నమ్మకం కలిగింది. ఇక అలాంటి పొరుగువాడు పెట్టే బాధలు సహించడం కన్నా గ్రామం వదిలిపోవటమే క్షేమం అనుకుని వాడు అడిగిన ధరకు ఆ ఇంటిని రంగరాజుకు అమ్మి భార్యాబిడ్డలతో సహా ఊరు వదిలి వెళ్ళిపోయాడు. కొంతకాలం జరిగాక రంగరాజుకి ఉన్నట్టుండి కొన్నాళ్ల పాటు పట్నవాసం చేయాలన్న కోరిక కలిగింది. ఆయన పట్నంలో నలుగురు మసిలే నడి వీధిలో అమ్మకానికి వచ్చిన ఇల్లు ఒకటి కొని కాపురం అందులోకి మార్చాడు. రంగరాజు ఆ ఇంట్లో దిగిన మర్నాడే పక్క ఇంట్లో ఏదో కోలాహలం ప్రారంభమై జనం మోగడం గమనించాడు. అక్కడ ఏం జరుగుతున్నదో చూద్దామన్న కుతూహలంతో ఆయన ఆ ఇంటి ముందుకు వెళ్ళారు. అక్కడ చేరిన గుంపులో ఒకడిని రంగరాజు ఏం జరుగుతున్నది అని అడిగాడు. దానికి అతను, ఈ ఇంటి యజమాని బోలెడు ధర పెట్టి ఇల్లు కొన్నాడు. అయినా ఒక్కరోజు కూడా అతను ఇంట్లో ప్రశాంతంగా కాలం గడపడం అంటూ జరగలేదు. ఇంటిని ఒక దెయ్యం పట్టి పీడిస్తుంది. ఎన్ని మంత్రతంత్రాలు ప్రయోగించినా అది ఇంటిని వదిలిపోవటం లేదు. ఇంటి యజమాని ఆఖరి ప్రయత్నంగా మలయాళ దేశం నుంచి వచ్చిన ఒక గొప్ప మంత్రగాన్ని పిలిపించాడు. ఈ గొడవంతా అదే అని చెప్పాడు. రంగరాజు ముందుకు పోయి ఇంట్లో జరుగుతున్న తతంగం అంతా చూడసాగాడు. మలయాళ మంత్రగాడు దెయ్యాన్ని పారద్రోలడానికి అవసరమైన హంగామా అంతా సమకూర్చుకొని ఇంటి యజమానితో, శేషాచలం గారు, మీరేం కంగారు పడకండి. మీ దురదృష్టం కొద్దీ ఇంటికి దెయ్యం పట్టింది. అయితే అదృష్టం కొద్దీ నేను ఇక్కడికి రావడం జరిగింది. నా తాంత్రిక పూజ పూర్తయ్యేసరికి దెయ్యం ఊరి పొలిమేరలు వదిలి పారిపోవలసిందే అన్నాడు. శేషాచలం దిగులుగా అక్కడ చేరిన వాళ్ళకేసి చూస్తూ, నిజానికి ఇది నా దురదృష్టం కాక మరేమిటి? నేను నిక్షేపం లాంటి ఈ ఇంటి పక్కనున్న ఇల్లే కొనవలసిన మాట. నా రోజులు బాగోక ఎవరో రంగరాజు అనే శ్రీమంతుడు రెట్టింపు ధర ఇచ్చి దాన్ని కొనేశాడు. ఇదే నా ఆఖరి ప్రయత్నం. ఇంటిని పట్టిన దెయ్యం వదలకపోతే నేనే ఇంటిని ఖాళీగా గాలికి వదిలేసి లేచిపోతాను అన్నాడు. శేషాచలం మాట ముగించగానే ఇంటిని పట్టిన దెయ్యం ఉరుములాంటి గొంతుతో, ఏమిటి, పక్క ఇంటిని రంగరాజు కొన్నాడా? రంగరాజు అంటే సింగవరంలో ఉండే రంగరాజు కాదు కదా అని అడిగింది. దెయ్యం మాటకు అక్కడ చేరిన వాళ్ళందరూ భయభ్రాంతులయ్యారు. మంత్రగాడు శేషాచలం కేసి ఆశ్చర్యంగా చూశాడు. శేషాచలం మంత్రగాడితో, అవును, పక్కింటిని కొన్నది సింగవరం నుంచి వచ్చిన రంగరాజే అన్నాడు. ఆ మరుక్షణం దెయ్యం కీచుగొంతుతో, అలాగా, అయితే నేను ఈ ఇల్లే కాదు ఈ పరిసరాలే వదిలి వెళ్ళిపోతాను అన్నది. మంత్రగాడు గర్వంగా మీసం మేలేసి అందరికేసి చూస్తూ, చూశారా, నేను ఇంకా దెయ్యం భరతం పట్టేందుకు మంత్రాలే చదవలేదు, అప్పుడే అది హడలి పారిపోతున్నది అన్నాడు. ఆ మాటలకు దెయ్యం పెద్దగా వికటాటహాసం చేసి, మూర్ఖ, నేను ఈ ఇల్లు వదలాలనుకోవడానికి కారణం నీ మంత్రతంత్రాలేమీ కాదు. నా పేరు శివయ్య.
నేను బ్రతికి ఉన్న రోజుల్లో ఈ రంగరాజుకు పొరుగున ఉన్న ఇంట్లో ఉంటూ ఇతడు పెట్టిన నరక యాతనలన్నీ అనుభవించాను. నేను నా కుటుంబం చెల్లాచెదురైపోయి నేను దిక్కుమాలిన చావుకు గురి అయ్యాను. పోరు పెట్టే ఇరుగు పొరుగు వాళ్ళు ఇళ్లను పట్టి పీడించే దెయ్యాల కన్నా అధములు. రంగరాజు ఇక్కడ చేరాడు గనక ఈ సంగతి త్వరలోనే మీరు గ్రహిస్తారు అన్నది. ఆ వెంటనే ఇంటి మధ్య పెద్ద సుడిగాలి లేచింది. దాని తాకిడికి మంత్రగాడి ముందున్న పూజ సామాగ్రి పళ్ళాలతో పాటు పైకి లేచి చల్లా చెదురుగా పడిపోయింది. మంత్రగాడు భయంతో వణికిపోతూ మంత్రోచ్చారణ ప్రారంభించాడు. అయితే ఆ లోపలే దెయ్యం సుడిగాలితో పాటుగా కిటికీలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. జనంలో కొందరు రంగరాజు కేసి చూస్తూ గుసగుసలు ప్రారంభించారు. ఇది గమనించిన రంగరాజు దెయ్యం చెప్పిన రంగరాజును ఒకవేళ నేనేనేమో అన్న శంక కలుగుతున్నదా మీకు? ఏదేమైనా ఇదేదో తంపులు మారి దెయ్యం. మనుషుల్లోనే నిజాయితీ అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో దెయ్యాల నిజాయితీ సంగతి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. ఆ మాట నిజమే. ఆ మాట్లాడింది శివయ్య దెయ్యమో సీనయ్య దెయ్యమో మనకేం తెలుసు? మంత్రగాడి శక్తిని కించపరిచేందుకే అది నోటికి వచ్చినట్టు పేలి ఉంటుంది అన్నాడు జనంలో నుంచి ఇంకొకడు. అవునన్నట్టు కొందరు తలలోపారు. అయితే రంగరాజు మాత్రం సిగ్గుతో అవమాన భారంతో తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆయన ఇరుగు పొరుగులతో సఖ్యంగా ఉంటూ అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. ఒక కుటుంబమే నాశనం అయిపోయాక, శివయ్య తన జీవితాన్నే నష్టపోయాక రంగరాజులో వచ్చిన మార్పు ఎంతవరకు సరైనది? కథ సమాప్తం. డబ్బు విలువ. విమలానందుడు అనే సాధువు తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ రంగాపురం అనే గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో అందరికన్నా ధనవంతుడు లింగయ్య అనే ఆయన. గ్రామస్తులు సాధువుకు ఆయన శిష్యులకు ఏర్పాటు చేసిన విడిది భోజనాలకు అయ్యే ఖర్చులన్నీ లింగయ్యే భరించాడు. సాధువుకు సేవలన్నీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత విమలానందుడు గ్రామం వదిలిపోతూ తనకు వీడ్కోలు ఇవ్వవచ్చిన గ్రామస్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఆ సమయంలో తన పక్కన చేతులు కట్టుకుని నిలబడి ఉన్న లింగయ్యను ఆయన ఆప్యాయంగా, నాయనా, ఆగర్భ శ్రీమంతుడివి, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతున్నవాడివి, ఇంకా ఏమి కోరి నాకు ఇన్ని సేవలు చేశావో అడిగి తెలుసుకోవచ్చా అని అన్నాడు. అందుకు లింగయ్య, స్వామి, మనిషికి డబ్బొక్కటే ప్రధానమా? స్వాముల సేవ కన్నా వేరే భాగ్యమున్నదా అని సమాధానం చెప్పాడు. విమలానందుడు ఆ సమాధానానికి సంతోషించి లింగయ్యను ఆశీర్వదించబోతుండగా మంగయ్య అనేవాడు ముందుకు వచ్చి, స్వామి, నాదొక చిన్న సందేహం. మనిషికి డబ్బే ప్రధానం కాదు అని అందరూ ఎప్పుడు పడితే అప్పుడు సందర్భం ఉన్నా లేకపోయినా అనవచ్చునా అని అడిగాడు. విమలానందుడు మందహాసం చేసి, ఒక సత్యాన్ని ప్రకటించటానికి ఎలాంటి నియమాలు నిషేధాలు ఉండవు. అయినా నీకు అలాంటి సందేహం ఎందుకు కలిగింది అని మంగయ్యను ఎదురు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు మంగయ్య, స్వామి, నేను బహుకుటుంబీకుణ్ణి, పొద్దస్తమానం రెక్కలు ముక్కలు చేసుకున్న భార్యా బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను. ఈ గ్రామంలో ఎక్కువ మంది నాలాంటి వాళ్ళే. అందుచేత మనిషికి డబ్బే ప్రధానం కాదని అంత ఖచ్చితంగా చెప్పాలంటే లింగయ్య గారిలాగా ఆస్తిపాస్తులు సంపాదించాకనే సాధ్యమని సందేహపడుతున్నాను అన్నాడు. మంగయ్య అన్నదానికి అక్కడ ఉన్న గ్రామస్తులు అంత పెద్దగా నవ్వుతుంటే లింగయ్య తల వంచుకున్నాడు. విమలానందుడు వాళ్ళతో, నాయనలారా, మంగయ్య నిజానికన్నా నవ్వులాట కన్నా అతడు సందేహం అంటున్న దానిలో గొప్ప ధర్మ సూక్ష్మం ఉన్నది. ఏమంటే వాస్తవానికి డబ్బు సంపాదన మనిషికి ముఖ్యం కాదని చెప్పటం సొమ్ము కూడా పెట్టిన లింగయ్య లాంటి ధనికులకే చెల్లు. అలాంటి వాళ్ళు తమ ధనాన్ని నాలాంటి సాధువుల కోసం వెచ్చించే బదులు బీద సాధులకు ఉపయోగపడేటట్టుగా చూసుకోవటం మేలు అన్నాడు. సాధువు మాటకు గ్రామస్తులందరూ ఆమోద సూచకంగా తలలోపారు. సాధువు లింగయ్య భుజం మీద చేయి వేసి, నాయనా, డబ్బు ప్రధానం కాదు అన్న నీ మాటకు సార్థకత కలగాలంటే నేనింతకు ముందు చెప్పిన విధంగా చెయ్యి. నేను ఈ ధర్మాన్ని నన్ను సేవించి తరించాలని వచ్చే ధనవంతులకు బోధించకుండా నేనిన్నాళ్ళు జాప్యం చేశాను. ఎంతో జ్ఞానాన్ని సముపార్జించాను అనుకుంటున్న నాకు సకాలంలో ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తు చేసిన మంగయ్యను మర్చిపోను అని గ్రామస్తులందరినీ దీవించి శిష్యులతో ముందుకు సాగాడు. ఆ తర్వాత లింగయ్య తన ధనాన్ని
గ్రామంలో నలుగురికి ఉపయోగించే మంచి కార్యాలకు వినియోగిస్తూ ధర్మదాత అని పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.